సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు బాధ్యతగా కృషి చేయాలని, బాధితుల ఫిర్యాదుకు వెంటనే స్పందించాలని, సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీలు, సిఐ, పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారులతో కమిషనరేట్ లో యుఐ కేసులు, గ్రేవ్ యుఐ, లాంగ్ పెండింగ్ లో కేసుల పరిష్కారం, ఎస్సీ ఎస్టీ యుఐ కేసులు, విమెన్ అగెనిస్ట్ కేసులు, పోక్సో కేసులు పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, ఎన్హెచ్ఆర్సీ, హెచ్ఎస్ఆర్సీ మరియు మహిళా కమిషన్ కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని అన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతి సిడి ఫైల్ ను, అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సీసీ నెంబర్లు తీసుకోవాలన్నారు. ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని, నేర ఛేదన కంటే నేర నివారణ చాలా ముఖ్యమని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలలో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. పాయింట్ బుక్స్ చెక్ చేయాలి. కేడీ, డీసీ, సస్పెక్ట్ షీట్స్ ఉన్న ఇండ్లను చెక్ చేయాలి. రిసెప్షన్, ఎస్హెచ్ఓ, కమ్యూనిటీ పోలీసింగ్, జిల్లా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అన్ని విభాగాల ఫంక్షనల్ వర్టికల్స్ గురించి, వారి యొక్క పనితీరు గురించి అడిగి తెలుసుకొని నిరంతరం ఎస్ఐ పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలి. కోర్టులో ట్రయల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు నిందితులకు శిక్ష పడేలా, నేర సంఘటనలో జరిగిన నిజం చెప్పేలాగా సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ల్యాండ్ కేసులు, సివిల్ కేసులలో ఎస్ఓపి ప్రకారం పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, మంచిర్యాల జోన్ సిఐలు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ బుద్ధస్వామి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.